మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ వీడియో మొదటి నుండి చివరి వరకు చూడండి. మీకు మేలకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మీ ప్రార్థన విన్నపాలు కామెంట్ ద్వారా తెలియపరచండి. ఈరోజు వాక్యాంశం ఏంటంటే వర్షం. 6 రకాల వర్షము గురించి మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. 6 రకాల వర్షాన్ని మనం తెలుసుకుందాం. మొదటిగా ఈ వర్షం గురించి మనం ఆలోచన చేసినట్లయితే ప్రియమైన మిత్రులారా, మరి మోషే గారి ద్వారా ఒక వర్షాన్ని మనకి ఇక్కడ కనబడుతుంది. ఈ మోషే గారు ఫరోతో ఒక శపథం చేశారు. ఎందుకంటే తన యొక్క ప్రజలు బంధకాల్లో ఉన్నారు. దేవుని ప్రజలు మరి ఫరో చేతిలో ఉండిపోయారు, బానిసలుగా ఉన్నారు. మానిస బ్రతుకులు బ్రతుకుతున్న వారిని విడిపించడం కొరకు దేవుడు ఒక వర్షాన్ని కుమ్మరించవలసి అవసరత వచ్చింది. ఎందుకంటే ఈరోజు చాలామంది ఒక భయంకరమైన పరిస్థితిని అనుభవిస్తున్నారు. ఈ లోకంలో ఎంతోమంది బానిసలుగా భయంకరమైన జీవితాన్ని అనుభవిస్తున్న యొక్క వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఇలాంటి వారిని మరి విడిపించాలి అన్నట్లయితే ఈ సాతాను కోరలో నుండి, ఈ లోక అధికారి చేతిలో నుండి తన ప్రజలను విడిపించడం కొరకు ఇక్కడ మరి ఈ వర్షాన్ని మనం వినియోగించుకోవచ్చు. ఇక్కడ మోషే ఫరోతో అన్నాడు, నా ప్రజల్ని మీరు ఇక్కడికి పంపకుంటే మరి నేను వర్షాన్ని కుమ్మరిస్తానని. అనగా మోషే ద్వారా పలకబడినప్పుడు ఆ వర్షాన్ని దేవుడు పంపాడు. ఏ వర్షము అంటే వడగండ్ల వర్షం అని చెప్పి ఇక్కడ రాయబడింది. నిర్గమకాండం 9వ అధ్యాయం దాని 34వ వచనంలో కనబడుతుంది. వడగండ్ల వర్షం. ఈ వడగండ్ల వర్షం పడడం ద్వారా అక్కడున్న యొక్క చెట్టు చేమ అన్నీ కూడా ఇరిగిపోయాయి, పంట నష్టం జరిగింది. ప్రియమైన మిత్రులారా, ఈ కాలంలో ఎంతోమంది క్రైస్తవులను ఇలాంటి యొక్క బంధకాల్లో ఉంచుతున్నారు, ఎంతోమంది హింసిస్తున్నారు, ఎంతోమంది మరి బానిసలుగా, అనగా ఆ క్రైస్తవులకు ఇక్కడ చోటు లేదు అన్నట్టుగా మాట్లాడుతుంటున్నారు. మరో కాలంలో ఏ రీతిగా అయితే ఈరోజు క్రైస్తవులపై చిన్న చూపు చూడబడ్డదో, మరి ఈ కాలంలో కూడా అలాంటి యొక్క మాటలు పలుకుతున్న వాళ్ళు ఉన్నారు, కఠినులైన వారు ఉన్నారు. మరి ఇలాంటి వారి చేతిలో విడిపించడానికి దేవుడు ఈ కాలంలో కూడా అప్పుడప్పుడు వడగండ్ల వర్షాన్ని కుమరిస్తూ ఉంటున్నట్టుగా మనకు కనబడుతుంది. ఈ వడగండ్ల వర్షం ద్వారా ఎంత నష్టమైందంటే నిజంగా కాలంలో వారి సంపద, వారికి ఉన్న సమస్తం కూడా కోల్పోయారు. దాని ద్వారా మరి చెట్లు చేమ అన్ని కూడా ఇరిగిపోయింది. భయంకరమైన పరిస్థితిని అనుభవించినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అది మోషే ద్వారా మరి ఈ వడగండ్ల వర్షాన్ని పంపించినట్లుగా మనం చూస్తున్నాం. ఇది ఫరోకు వ్యతిరేకంగా, అనగా ఈ మోసకరమైన పాలనకు వ్యతిరేకంగా పంపినట్లుగా మనకు అర్థమవుతుంది. ఈ కాలంలో మరి దేశాన్ని ఏలుతున్న నాయకులు సరైన యొక్క పరిపాలన చేయకుంటే, సరైన యొక్క నాయకులు లేకుంటే ఖచ్చితంగా ఇలాంటి యొక్క వడగండ్ల వర్షాలు కురుస్తాయి. ప్రజలు మరి భయంకరమైన యొక్క పేదరికాన్ని అనుభవించే పరిస్థితికి తీసుకుని రావాల్సి వస్తుంది. రెండో విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ మనం చూస్తున్నాం ప్రచండ వర్షం. ఈ ప్రచండ వర్షం గురించి రాయబడి ఉంది. నోహాబు ఓడలోకి వెళ్ళాడు. ఈ ప్రజలంతా చెడిపోయారు, పాపంతో నింపబడ్డాది. ఆ కాలంలో చూసినట్లయితే ప్రతి ఒక్క వ్యక్తి మరి పాపంలో ఉన్నాడు. భక్తి మర్చారు, పాపం పెంచారు. దేవుడు అనుకున్న దేవుని యొక్క రాజ్యాన్ని తీసుకురావాలని దేవుడు అనుకుంటే ఆ రాజ్య స్థాపనను ఆపివేసే స్థితిలో ఈ ప్రజలు ఉన్నారు. మరి ఇక్కడ దేవునికి విరోధమైన వివాహాలు జరుగుతుంటున్నాయి. దేవుని కుమారులు మనిషి కుమార్తెలను పెళ్లి చేసుకుంటున్నారు. భక్తి లేకుండా పోయింది. అక్కడ రాయబడింది 6వ అధ్యాయంలో, జనులు పూర్తిగా చెడిపోయారంట, పాపంలో ఉండిపోయారు. దేవుడు అందుకొరకు పుట్టియలేదు ఆదామును. దేవుని యొక్క రాజ్య స్థాపన చేయాలని, దేవుని రాజ్యాన్ని అక్కడ కట్టాలని, దేవుని రాజ్య స్థాపన కొరకు మానవులను పుట్టిస్తే చెడిపోయారు. చెడిపోయిన మానవులను పతనం చేసి మంచి వారిని దేవుడు ఓడలో ఎక్కించాలనుకున్నాడు. ఆ టైంలో దేవుడు ఒక వర్షాన్ని కుమరించాడు. దాన్నే ప్రచండ వర్షం అని ఇక్కడ రాయబడి ఉంది. ప్రియమైన మిత్రులారా, మరి ఆదికాండం 7వ అధ్యాయం 12వ వచనంలో ఇక్కడ మనం చూస్తున్నాం. ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ ప్రచండ వర్షము రావడానికి కారణం ఏంటిది అంటే దేవుని రాజ్యాన్ని ఆపివేయడమే, దేవుని రాజ్యాన్ని జరగకుండా చేయడమే. ఈ ప్రజలు
పాపంతో ఉన్నందున పాపాన్ని తుడిచివేయాలనుకున్నాడు. మొట్టమొదటిగా దేవుని రాజ్య స్థాపన చేయాలనుకుని పుట్టిన మానవుడు చెడిపోయాడు గనక చెడిపోయిన వారిని అందరినీ కూడా పాడు చేసి అందులో మంచిగా ఉన్న వాళ్ళను సెలెక్ట్ చేసుకొని వారి ద్వారా మళ్ళీ కొత్త రాజ్యాన్ని అనగా కొత్త ప్రజలను దేవుడు తయారు చేయాలి. నీతిగా ఉండాలి, ఇకనన్నా ప్రజలు మంచుకుంటారు, ఆ తర్వాతనన్నా పాపం లేకుండా ఉంటుంది అని ఆ పాపాన్ని దేవుడు తుడిచేయాలని అనుకున్నాడు. కానీ ఇక్కడ ఏం జరిగింది? ఆ ప్రచండ వర్షము కుమ్మరించవలసిన పరిస్థితి వచ్చింది. అవునండి, దేవునికి విరోధంగా బ్రతుకుతున్న వ్యక్తి, ఇంకా పాపములో చెడిపోయి దేవునికి విరోధంగా బ్రతుకుతున్న యొక్క వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, దేవుని రాజ్య స్థాపనకు విరోధంగా వ్యతిరేకంగా బ్రతుకుతున్న యొక్క వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ అదే పరిస్థితి అనుభవిస్తారు. మత్తయి సువార్త 24వ అధ్యాయం మనం చూస్తున్నాం. నోహాబు కాలంలో జరిగినట్లుగానే మళ్ళా జరుగుద్దంట. ముందు జరిగినట్టుగా మళ్ళీ జరగబోతుంది దేవుని రాజ్య రాక సమయంలో, దేవుడు వస్తున్న యొక్క సమయంలో ఏదైతే ఇంతకుముందు జరిగిందో అదే రీతిగా మళ్ళీ జరగబోతుందంట. ఆ ప్రచండమైన యొక్క వర్షం, ప్రచండమైన దానిలో మనుషులు పతనమైపోకుండా ఉండాలి అంటే తన పాపాలను విడిచిపెట్టుకొని ప్రభువుకు నమ్మకంగా యోబులాగంటి జీవితాన్ని జీవించాలి. అలాంటి యొక్క కఠిన యొక్క ప్రజల్లో నీతిమంతుని కుటుంబంగా ఆ కుటుంబం నిలబడ్డాది. అవునండి, చుట్టుపక్కల ఎంతమంది చెడ్డవాళ్ళు ఉన్నా, చుట్టుపక్కల ఎంతమంది యొక్క దేవుడికి విరోధులు ఉన్నా, చుట్టుపక్కల ఎంతమంది దేవుడు లేడని చెప్పేసి బొంకినా, చుట్టుపక్కల ఎంతమంది మరి పాపపు జీవితాన్ని జీవిస్తున్నా, నీవు మాత్రం ఒకరుగా దేవునికి నమ్మకస్తుగా ఉంటే చాలు. ఆ ప్రచండ వర్షం నీ కొరకు కాదు, ఆ ప్రచండ వర్షం పాపిష్టి ప్రజల కొరకు, దేవుని విరోధుల కొరకు మాత్రమే అని చెప్పి మనం గమనించాలా. మూడో వర్షం గురించి మనం చూసినట్లయితే ఇక్కడ వర్ష ప్రవాహం అని రాయబడి ఉంది. యెహెజ్కేలు 13వ అధ్యాయం 13వ వచనంలో రాయబడి ఉంది. వర్ష ప్రవాహాన్ని దేవుడు పంపించాడు. వర్ష ప్రవాహాన్ని దేవుడు ఎందుకు పంపించాడంటే ఇక్కడ దేవుని కోపము రగులు కొనగా, ఏ వ్యక్తులైతే నమ్మకంగా ఉండవచ్చి ఆ నోహాబు ఓడల నుండి బయటకు వచ్చిన యొక్క నోహాబు కుటుంబం ద్వారా మన దేవుని యొక్క రాజ్య స్థాపన చేయాలని దేవుడు అనుకున్నాడో, ఆ దేవుని రాజ్య స్థాపన చేయాలనుకుని దేవుడి ఉద్దేశాన్ని ప్రజలు ఏం చేశారు అంటే దాన్ని పెడచెవున పెట్టారు. ఆయన మాట వినడం లేదు. అరే నీతిగా బతకాలని చెప్పి ధర్మశాస్త్రాన్ని పక్కకు పెట్టేశారు. ఇష్టమైన బ్రతుకున్న వాళ్ళు బ్రతుకుతుంటున్నారు. అరే ఆ యొక్క పర్వచేతిలో ఉండి విడిపించాడు, అరే మంచి బతుకురా, నీకు పాలతేనలో ప్రవచించి ఇక దేశాన్ని నీకు ఇస్తానని చెప్పేసి దేవుడు తన ప్రజలను ప్రేమించి ఒక మంచి దేశాన్ని వారికి పంపించాడు. చెడిపోయారు మనుషులంతా. దేవుని యొక్క రాజ్యంగా మార్చాలి, దేవుని యొక్క పరలోక రాజ్యాన్ని ఇక్కడ దించాలి అని దేవుడు కోరుకుంటే దేవుని యొక్క ఆలోచనను చిన్న భిన్నం చేశారు ప్రజలు. దేవునికి విరోధంగా బ్రతకడం మొదలుపెట్టారు. సొలొమోను అయితే 1000 మంది భార్యలు చేసుకున్నాడు. అలా చూసినట్లయితే ధర్మశాస్త్రానికి విరోధంగా బ్రతకడం మొదలుపెట్టారు. వాక్యం ఒక్కటి చెప్తే, ధర్మశాస్త్రం ఒకటి చెప్తే ఆ ధర్మశాస్త్రాన్ని మీరారు. ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇచ్చాడు దేవుడు? అరే నోహాబు కాలానికన్నా ముందు ప్రజలకు ధర్మశాస్త్రం లేదు కాబట్టి వాళ్ళంతా చెడిపోయారు, ఈ ధర్మశాస్త్రం అన్నా ఉంటే వాళ్ళు బాగుపడతారని చెప్పేసి మళ్ళీ నోహాబు తర్వాత నోహాబు కుటుంబం ద్వారా జనాన్ని ఎక్కువ అభివృద్ధి చేసి ఆ అభివృద్ధి చేసిన జనానికి ధర్మశాస్త్రం ఇచ్చాడు. ధర్మశాస్త్రాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే ఈ ధర్మశాస్త్రాన్ని చూసి చక్కగా ఉంటారు నా ప్రజలు. ధర్మశాస్త్రం లేకముందు ఇష్టం ఉన్నట్టుగా ఉన్నారు, కానీ ఇప్పుడు ధర్మశాస్త్రం ఉంటే మరి మంచిగా ఉంటారని. ఒకవేళ ధర్మశాస్త్రం లేకుండా వాళ్ళకి ఇట్లా మళ్ళా ఇలాగనే చంపితే నువ్వు ధర్మశాస్త్రం ఇచ్చినావు ప్రభు అని చెప్పేసి నన్ను అంటారని చెప్పేసి ఆ ధర్మశాస్త్రాన్ని ఇచ్చి కూడా దేవుడు చూపించాడు. మనం అనొచ్చు రేపు, అయ్యా నోహాబు కాలం ఉండే వాళ్ళకి ధర్మశాస్త్రం లేదు కాబట్టి వాళ్ళు ఇష్టానుసారం బ్రతికిన వాళ్ళకి తప్పెట్లా అని చెప్పేసి దేవుడిని మనం ప్రశ్నిస్తాం కావచ్చు. అందుకనే దేవుడు ఏం చేశాడు అంటే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. మళ్ళీ దేవుడి దగ్గర తప్పు లేకుండా దేవుడు ఆ ధర్మశాస్త్రాన్ని ఇచ్చి మనల్ని కట్టు చేశాడు. మనము మారుతామని. కొందరు అడుగుతారు, అయ్యా మారుతామా మారమని దేవుడికి తెలియదా? అవును తెలుసు, కానీ ఆ ధర్మశాస్త్రం ఇవ్వడం ద్వారా దేవుడికి మాత్రం మాట రాకుండా ఉన్నది. దేవుని మాత్రం ఏ వ్యక్తి నిందించజాలడు. ఎందుకంటే ధర్మశాస్త్రం ఇచ్చాడు కదా, ఆయన తప్పేంది అని అంటారు. అందుకొరకే ప్రియ నిమిత్రులారా ధర్మశాస్త్రం ఇవ్వాల్సి వచ్చింది. అయినా ధర్మశాస్త్రం మీరారు, ఇష్టం ఉన్నట్టుగా బతుకుతున్నారు. నోహాబు కాలంలో అంటే నీళ్ళతో ముంచారు. మరి ఇప్పుడు ఏం చేయాలా వీళ్ళను? ఆ ఇజ్రాయేల్ ప్రజలు ఎన్నిల మొడ్డుగా మారిపోయారు, భయంకరంగా స్థితిని అనుభవించారు, ఎండిన ఎముకలుగా మారిపోయారు. 37వ అధ్యాయంలో చూస్తున్నాం. వీళ్ళంతా ఎండిన ఎముకలు అయిపోయారు. అంటే పైకి చూస్తే మంచిగా ఉన్న వాళ్ళు బతుకంతా కూడా ఎండిన ఎముకలు, పచ్చగా కనబడుతున్నా కానీ వాళ్ళ బతుకులు పచ్చగలేవు. అరే పాలతేగల ప్రవేశించే దేశానికి వాళ్ళు అచ్చామని పేరుకు మాత్రం ఉన్నారు, కానీ వాళ్ళ దేశంలో వాళ్ళు లేనలేరు, వాళ్ళ పంట వాళ్ళు తింటలేరు. ఎంత భయంకరమైన బ్రతుకుతున్న వాళ్ళని చూసిన దేవుడు అయినా మారు మనసు రావాలి కదా వీళ్ళకి. అయినా వాళ్ళకి మారు మనసు లేకుంటే దేవుడి కోపం వచ్చేసి ఏం చేశాడు ఇక్కడ? మరి
వర్ష ప్రవాహాన్ని దేవుడు దించాడంట. హెజ్కేలు 11:13 ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రవాహం వచ్చినప్పటికి కూడా మనుషులు ఏం చేయాలా? మారు మనసు పొందాలా. మారు మనసు లేకుంటే మరి ఎలాగుంటుంది? అప్పుడు దేవుడు అనుకున్నాడు, వీళ్లకు ఇంకొక రకమైన వర్షాన్ని నేను ఇస్తాను. అది ఏ వర్షం అంటే తొలకరి వర్షాన్ని నేను ఇస్తానని చెప్పేసి దేవుడు అనుకున్నాడు. ప్రియాణికులారా, ఈ తొలకరి వర్షం గురించి మనం చూసినట్టయితే మరి ఈ తొలకరి వర్షం ఎవరి మీద పడాలా? ఈ తొలకరి వర్షాన్ని దేవుడిచ్చాడు. తొలకరి వర్షాన్ని ఎవరి కొరకు? మనం చూసాం ముందు ప్రవాహము అనగా వర్ష ప్రవాహం ఎవరి కొరకు ఇచ్చారో? దేవుని కోపం వల్ల విరోధులకు వచ్చిన, దేవుని కోపం వల్ల వచ్చిన యొక్క ప్రవాహం. మరి అలాగనే చూసినట్లయితే ప్రచండ వర్షం ఎవరి కొరకు? ఓడవ ఎక్కలేకుండా ఉన్న వాళ్ళకు ప్రచండ వర్షం. వడగండ్ల వర్షం ఎవరికి అంటే ఆ అబద్ధ పరిపాలన చేస్తున్న యొక్క వ్యక్తులకు, కనుక మోస పరిపాలన చేస్తున్న యొక్క వ్యక్తులకు ఈ వర్షాన్ని మనం చూస్తున్నాం. మరి తొలకరి వర్షం ఎవరి కొరకు? తొలకరి వర్షము అది ఎవరి కొరకు దేవుడు పంపించాడు? తొలకరి వర్షము అది భయభక్తులు కలిగిన దేవుని ప్రజల కొరకు, భక్తుల కొరకు. దేవుడు అనుకున్నారు, నా ప్రజల మీద శుద్ధ జలం చల్లుతాను. అరే మైల పట్టింది దానికి ఇక శుద్ధ జలం చల్లి కడిగేస్తే ఇక వాళ్ళు శుద్ధులు అవుతారని దేవుని యొక్క ఉద్దేశం. ఎంతకాలం వరకు ఇలా చంపేసుకుంటూ పోతావు? ఎంతకాలం వరకు వర్షంతో ముంచేసుకుంటూ పోతావు? వీళ్లకు పరిశుద్ధ జలం చల్లి క్లీన్ చేస్తామని. మీకు తెలుసుకానికి ఆయిల్ మన కార్లలో బైకులలో ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ మొత్తము కర్రెగా అయిపోతుంది. దాన్ని ఒక డబ్బాలో పోసి అంతా స్టోరేజ్ చేసి చిన్న కెమికల్ వేస్తే మళ్ళీ ఎప్పటోలే క్లీన్ అయిపోతుంది. అంటే మళ్ళీ కొత్త ఆయిల్ లెక్క కనబడుతుంది. అలాగనే దేవుడు అనుకున్నాడు, వీళ్ళను ఈ శుద్ధ జలం చల్లి మరి వాళ్ళ మీద నేను పవిత్రంగా చేయాలనుకున్నాడు. అది భక్తుల మీద ఆ యొక్క చల్లబడిన యొక్క తొలకరి వర్షం అని చెప్పేసి మనం గమనించాలి. 5:24 ఈ మాట మనకు కనబడుతుంది. ప్రియమైన మిత్రులారా, తొలకరి వర్షం ద్వారా అనగా ఇది పరిశుద్ధాత్మ యొక్క వర్షం. ఈ వర్షం అంటే తొలకరి వర్షం. చాలా మంది పరిశుద్ధాత్మనే అనుకుంటారు. వర్షం దేనికి సూచన కనబడుతుంది అంటే వాక్యానికి సూచన కనబడుతుంది. వర్షం అంటే వాక్యమేనండి. నీ వాక్యం వర్షం వల్ల కురియును అని రాయబడింది. అంటే వర్షము అన్నప్పుడు మనం గమనించవలసింది ఏంటిది అంటే దేవుని యొక్క వాక్యం. ఈ తొలకరి వర్షం అంటే ఈ ప్రవాహం కుమ్మరించబడిన యొక్క వ్యక్తులకు ఇక మారు మనసు లేదు కాబట్టి వర్షము వారి మీదకి రావాలా. ఇదే దేవుని వాక్యం అనే వర్షం అండి. ఇక్కడ ఈ యొక్క తొలకరి వర్షం అనేది పరిశుద్ధాత్మ దేవుని వాక్యమైన వర్షం. ఇది ఈ దేవుని వాక్యం అనే వర్షంతో దేవుడు నింపాలనుకున్నాడు. వాక్యాన్ని పంపించాడు. ఆ తర్వాత ప్రవక్తలను ఒక్కొక్కరి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడం మొదలుపెట్టాడు. ఆ వాక్యం అనే వర్షం ఇవ్వాలంటే ఆ వాక్యమే క్రీస్తు అయి ఉన్నాడు, ఆ వాక్యమే యేసు ప్రభు అయి ఉన్నాడు అన్న సంగతి ఇక్కడ మనం గమనించాలి. ప్రియమిత్రులారా, ఈ ఎట్లా వాక్యమైన దేవుడు ఆది కారణం యోహాను సువార్త 1వ అధ్యాయం దాన్ని 1వ వచనంలో మనం చూస్తున్నాం. ఆది యందు వాక్యమును, వాక్యం దేవుడు అయినాడు. ఆ వాక్యమే ఈ వర్షమై ఉంటుంది. ఆ వాక్యమే దేవుడు యేసు ప్రభు అయి ఉంటున్నాడు. ఆ వర్షమే ఇది అనగా కొత్త నిబంధన కాలంలో వాక్యమైన యేసు ప్రభువు మనుషుల మీద కుమ్మరించబడుతున్నాడు. ఆ వాక్యము పరిశుద్ధమైన యొక్క వాక్యము మనుషుల మీద కుమ్మరించబడుతుంది. ఆ మనుషులు పరిశుద్ధంగా మార్చబడాలి. ఆ మనుషులు ఆ వాక్యం చేత మరి పరిశుద్ధపరచబడాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. ప్రియమిత్రులారా, అంటే ఎంత చెప్పినా వీళ్ళు వినడం లేదు, నిబంధన ఇచ్చిన ప్రయోజనం లేదు, వీళ్ళకి ఏం చేయాలి? ఒక నూతనమైన వాక్యాన్ని పంపించాలని చెప్పేసి కొత్త నిబంధన కాలంలో అనగా యేసు ప్రభు కాలంలో వాక్యమైన యేసు ప్రభును పంపించారు. ఆయన వాక్యమై ఈ భూమికి వచ్చాడు. ఆ వాక్యమైన యేసు ప్రభు వాక్యాన్ని ఆయన చెప్పే ఒక మాటలు మనం వినాలా. ఆ వాక్యమైన అవశ్యాన్ని మనం పొందుకోవాలా. నానా విధాలుగా దాన్ని అర్థం చేసుకున్నారు. ఇది పరిశుద్ధాత్మ అని ఒకరు ఏదో విధంగా మాట్లాడుకున్నారు. కానీ ఇప్పటికి కూడా చాలా మంది బోధకులు ప్రసంగం చేస్తుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ వర్షం అని చెప్తుంటారు. కానీ అక్కడ మరి ఇది దేవుని వాక్యం అని చెప్పేసి ఎవరు చెప్పారు? పరిశుద్ధాత్మని అక్కడ మనం ఎక్కడ చూడలేం. కానీ దేవుని యొక్క వాక్యము వర్షం అని చెప్పేసి మనకు చాలా రెఫరెన్స్ మనకు కనబడతాయి బైబిల్లో. ఆ రెఫరెన్స్ పక్క పెట్టేశారు మన వాళ్ళంతా. ఏం చేస్తున్నారంటే ఇక్కడ పరిశుద్ధాత్మ అని చెప్పేసి మొదలుపెట్టారు. ఓకే, అది పరిశుద్ధాత్మని పరిశుద్ధమైనది ఏదైనా పరిశుద్ధాత్మతో కూడింది. ఇప్పుడు ఇది పరిశుద్ధమైందా కాదా అంటే పరిశుద్ధమైన వాక్యం ఇది పరిశుద్ధ గ్రంథం అంటాం. అక్కడ అర్థం ఏంటిది? పరిశుద్ధమైన వాక్యము. యేసు ప్రభు పరిశుద్ధాత్మ చేత నింపబడినవాడు, పరిశుద్ధాత్మ చేత గర్భంతో దాల్చబడినవాడు కనుక అనగా వాక్యమే పరిశుద్ధమైనది అని నేను మీతో చెప్తున్నాను. అది శుద్ధీకరింపబడినది కాదు, శుద్ధీకరమైనది. శుద్ధీకరింపబడడం అంటే తర్వాత శుద్ధి చేయబడడం. అది ఎప్పుడు శుద్ధీకరంగా ఉండేది. అది
క్రీస్తు అనే యొక్క యేసు ప్రభువు ఎప్పుడు శుద్ధుడాయన, ఆయన ఎప్పుడు శుద్ధీకరింపబడినవాడే, ఆయన పరిశుద్ధాత్మ చేత మరి ఆయన జన్మనిచ్చిన వాడు. అందుకని ఇక్కడ చూడండి, ఆయన వాక్యమైన దేవుడై ఉన్నాడు. ఈ యొక్క తొలకరి వర్షము అనగా మనం గమనించాలి, దేవుడు మొట్టమొదటి కాలంలో నిబంధన ఇచ్చాడో ఆ నిబంధనకు ఎవరు వినలేదు అని చెప్పేసి ఇక్కడ క్రీస్తే వాక్యంగా వచ్చాడు అని మనం గమనించాలి. ఆ క్రీస్తే వాక్యమైన వాడు, అదే ఈ తొలకరి వర్షం. తొలకరి దేవుని యొక్క వాక్యాన్ని బోధించడం మొదలుపెట్టారు. దేవుని వాక్యాన్ని బోధిస్తున్న యూదులు నమ్మారా? అసలు ఈ మొద్దుగా మారిపోయిన ఏజికలు చెప్పినట్టుగా ఎండిన ఎముకలుగా మారిపోయిన ఇజ్రాయేలీలు మరి మారుమనసు పొందారా అంటే లేదండి, పొందలేదు. వాళ్ళు పొందలేదు కాబట్టే ఈ యొక్క తొలకరి వర్షం కుమ్మరించవలసి వచ్చింది. ఈ తొలకరి వర్షము యేసుక్రీస్తు ప్రభుల వారై అనగా ఆయన వాక్యమై ఉంది, ఆయన యేసు ప్రభువై ఉన్నాడు అన్న సంగతి మనం గమనించాలి. ఆ వాక్యము వినలేదండి. ఎంతమంది విన్నారంటే కేవలం ఆయన శిష్యులు మాత్రమే విన్నారు, కొందరు విన్నారు. విన్నవారు మాత్రమే ఆయన వాక్యాన్ని అంగీకరించారు. వినకుంటే చాలా మంది యూదులు వ్యతిరేకంగా తిరిగారు, వ్యతిరేకంగా ఉన్నారు. యూదులు ఆయన వాక్యాన్ని వినలేదు. ఆ తొలకరి వర్షాన్ని వాళ్ళు తడుపుకోలేదు. తొలకరి వర్షం చేత వాళ్ళు ఫలించలేదు. వర్షం పడ్డప్పుడు వర్షం పడ్డప్పుడు విత్తనం ముల్లేస్తుంది, అనగా వాక్యము మనిషిని మొలిపిస్తుంది, వాక్యము మనిషిని బ్రతికిస్తుంది. ఎండిన ఎముకల సైతము ఈ వాక్యం అనేది మనిషిని బ్రతికింపజేస్తుంది. అయినా ఈ మనుషులు వీళ్ళు ఏమైపోయారంటే ఈ ఎండిన ఎముకలను బ్రతికించగలిగిన యొక్క ఈ వాక్యాన్ని వినడం లేదు. వాళ్ళు దేవునికి విరోధంగా మారారు. యేసుప్రభు చెప్పే మాటలు వీళ్ళేది, ఎక్కడ కొత్త బోధ ఇచ్చాడు ఈయన అని చెప్పి వ్యతిరేకించారు ప్రజలంతా, అనగా అక్కడున్న యూదులంతా. ఏ యూదుల కొరకు యేసుప్రభు వచ్చాడో ఆ యూదులంతా కూడా అలాగనే వ్యతిరేకించారు. ప్రియమైన మిత్రులారా, ఆ తొలకరి వర్షం చేత వాళ్ళు నింపబడలే. నేను మీకు మనవి చేస్తున్న ఒకటే, తొలకరి వర్షము యేసయ్య నోట నుండి వచ్చిన యొక్క పరిశుద్ధమైన వాక్యమే. ఆ పరిశుద్ధమైన యొక్క వాక్యము యేసుప్రభు శిష్యులు మాత్రమే విన్నారు. ఆ వర్షంలో ఆ శిష్యులు మాత్రమే ఫలించారు. ఆ వర్షాన్ని శిష్యులు మాత్రమే పొందుకున్నారు. ఆ తర్వాత ఆ శిష్యుల ద్వారా ఏ సంఘాలు అయితే కట్టబడ్డాయో ఆ తర్వాత కొంతమందికి అందింది, కొంతమందికి అందలేదు. యేసుప్రభు చనిపోయారు, ఆ తర్వాత శిష్యులు చనిపోయారు, వాక్యం లేకుండా అయిపోయింది. ఆ తొలకరి వర్షం అనేది ఆగిపోయింది. అక్కడ తొలకరి వర్షం లేదు. ఇప్పుడు ఏం కావాలి? మళ్ళా కడవరి వర్షం కావాలిగా. తొలకరి వర్షం అనేది పోయింది, కడవరి వర్షం కావాలా? ఈ తొలకరి వర్షము మరి అక్కడున్న ప్రజలు వినలేదు. తొలకరి వర్షం ఆగిపోయింది. ఇప్పుడు అన్ని ఏ వర్షం వచ్చిందంటే భూ సంబంధమైన వర్షం మొదలైపోయింది. ఇక్కడ భూ సంబంధమైన వర్షం మనం ఎక్కడ చూస్తున్నట్టు ఆది కాండంలో భూమిలో నుండి నీరు వచ్చేసి పంటలు పండించడం రాయబడింది. భూ సంబంధమైన వర్షం, భూ సంబంధమైన నీరు దేనికి సాదృశ్యంగా ఉందంటే భూ సంబంధమైన నీరు సాతాను మాటలకు, అబద్ధ బోధలకు సంబంధం. అబద్ధ బోధలకు సాదృశ్యంగా, అబద్ధ బోధలు అనే అర్థం. భూ సంబంధమైన భూమిలో నుండి వచ్చే వర్షం, భూమిలో నుండి వచ్చే వాటర్ ఉంది కదా, అది అబద్ధ బోధలకు, అబద్ధాలకు సాదృశ్యంగా కనబడుతుంది. భూ సంబంధమైన వాటికి కనబడుతుంది, భూ సంబంధమైన బోధలకు కనబడుతుంది. ఆ 6వ అధ్యాయంలో భూమిలోకి వచ్చిన యొక్క వర్షాన్ని మాత్రమే వినియోగించుకున్నారు. అంటే అబద్ధ బోధలు మాత్రమే ఉన్నాయి. అప్పుడు యేసు ప్రభు నిజమైన బోధ తీసుకుని వచ్చేసి ఈ యొక్క తొలకరి వర్షాన్ని కుమరించారు. తొలకరి వర్షం కుమరించిన తర్వాత ఆయన చాలామంది దాన్ని పట్టించుకోలేదు, ఆ వర్షాన్ని తడుపుకోలేదు. అప్పుడు ఏం జరిగింది? మరి ఆ యొక్క తడుపుకునే యొక్క శిష్యులు మాత్రమే ఆ వర్షాన్ని, ఆ వాక్యాన్ని పొందుకునే యొక్క వ్యక్తులు ఉన్నారు. చాలా మంది పొందుకోలేదు. కాబట్టి ఆ పొందుకోలేని యొక్క వ్యక్తికే ఏ వర్షం అంట? కడవరి వర్షం. తొలకరి వర్షం, కడవరి వర్షం కొరకు ఎదురు చూడమన్నాడు. కడవరి వర్షం అంటే ఏ వర్షం అండి? అది కడవరి వర్షం కొరకు అంటే ఏ వర్షం? కడవరి వర్షం అంటే ఆది కాండం, ప్రకటన గ్రంథము దాని 5వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం దాని 5వ అధ్యాయంలో ముద్రింపబడిన యొక్క ఆ బుక్ ఉంది కదా, 7 ముద్రలు గట్టిగా వేసిన యొక్క బుక్, ఆ ప్రకటన గ్రంథం అనగా యేసు ప్రభు రాక సంబంధించిన యొక్క వాక్యం. అది యేసు ప్రభు రాక సంబంధించిన యొక్క వాక్యాన్ని ముద్ర వేయబడాలి. ఆ వాక్యం మనం విన్నట్లయితే, ఆ వాక్యం వినుడి, ఆ వాక్యమే మన కడవరి వర్షం అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ప్రియమైన మిత్రులారా, ఈ కడవరి వర్షం అది మనం విన్నట్లయితే దేవుని రాజ్యాన్ని మనం పొందుకుంటాం. తొలకరి వర్షం చేత వినలేని యొక్క వ్యక్తికి కడవరి వర్షం మనకు అవసరం ఉంటుంది. కడవరి వర్షము ఎప్పుడైతే మనం పొందుకుంటామో ఆ కడవరి వర్షం పొందుకున్న మనము ఖచ్చితంగా దేవుని రాజ్యంలో మనము చేరుతాం. అలాగనే ఇంకా చెప్పాలంటే సమయం ఎక్కువ అవుతుంది కనుక 5వదిగా చూసినట్లయితే ఇది గొప్ప వర్షం అంట. ఎందుకు ఈ గొప్ప వర్షం వచ్చింది? ఈ గొప్ప వర్షం ఎందుకు వచ్చేసింది అంటే, అయ్యా మనం గమనించండి, యేసు ప్రభు బోధ మనం వినలేదు,
యేసు ప్రభు వాక్యాన్ని మనం పట్టించుకోలేదు. యేసు ప్రభు యొక్క తర్వాత యేసుప్రభు వేయండి, యేసుప్రభు శిష్యులు కూడా చనిపోయారు. ఆ తర్వాత తప్పుడు బోధలు మొదలై తప్పుడు బోధల చేత మనుషులంతా అపవిత్రం అయిపోయారు. ఎక్కడ చూసిన అబద్ధ బోధలు, అబద్ధ సంస్థలు, అబద్ధ నాయకులు, అబద్ధం బోధించడమే మొదలైపోయింది. ఎక్కడ చూసిన అబద్ధాలు మొదలైపోయినాయి. అనగా మనుషులంతా అపవిత్రత అయిపోయింది. ఈరోజు పాత నిబంధన కాలంలో కూడా అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నారు. ఆ కాలంలో కూడా మనం ఆదికాండము 6వ అధ్యాయంలో మనం చూసినాం కదా, ఆ అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నారని. దేవుడి కోపం ఏంటంటే పరిశుద్ధులు అపరిశుద్ధులతో పొత్తెట్లా కలుతారు, నీతికి అవినీతికి పొత్తెట్లా కలుతుంది? అది ఎలా సాధ్యమండి? ఈరోజు సత్యానికి అసత్యానికి పొత్తు ఎలా ఉంటుందండి? కత్తికి కర్ణకు పొత్తు ఎలా కలుతుందండి? అయ్యా, ఇక్కడ మనం గమనించినట్టయితే ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, ఈ కాలంలో ఈ గొప్ప వర్షం ఎందుకు వచ్చింది అంటే, ఆ కాలంలో ఏజ్ర కాలంలో మరి అన్య స్త్రీలను వీళ్ళు పెళ్లి చేసుకున్నందున ఈ యొక్క గొప్ప వర్షం వచ్చేసిందట. దేవుని కోపం చేత గొప్ప వర్షం వచ్చేసింది. అన్య స్త్రీలను, చాలా మంది అన్య స్త్రీలను పెళ్లి చేసుకోవచ్చా? అవునండి, మా అమ్మగారు కూడా అప్పుడు పెళ్లి చేసుకున్నాడు, అన్య స్త్రీయే పెళ్లి చేసుకోవడం. కానీ సొలొమోను అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు. క్రైస్తవుడుగా ఉన్న యొక్క వ్యక్తి ఈరోజు అన్యుల్లో కలిసిపోయాడు సొలొమోను. క్రైస్తవుడుగా ఉన్న యొక్క వ్యక్తి సొలొమోన్ అన్యులలో కలిసిపోయాడు. కారణం ఏంటంటే అన్య స్త్రీలను పెళ్లి చేసుకోవడం. ఈరోజు ఏం జరుగుతుంది? ఒక క్రైస్తవుడు అన్య స్త్రీలను పెళ్లి చేసుకోవచ్చా అని అంటే చేసుకోవద్దండి. చేసుకోగలిగి ఆ వ్యక్తిని మార్చగలిగిన ఒక శక్తి సత్తా ఉంటే నువ్వు చేసుకోవచ్చు. కానీ చేసుకున్న తర్వాత నువ్వు ఓడిపోతావు అన్న ఒక పరిస్థితిని గమనించినట్టయితే ఖచ్చితంగా నీతో చేసుకోకుండా ఉండే మేలు. ఇక్కడ దేవుని కోపం ఎందుకు వచ్చేసినారో వీళ్ళకి? అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నారు. ఒక క్రైస్తవుడు ఒక అన్య స్త్రీలను పెళ్లి చేసుకోవడం, అన్యులు మరి ఒక అన్య యొక్క స్త్రీలు మరి ఒక అన్యుని పెళ్లి చేసుకోవడం, అది దేవుని కోపానికి గురేనండి. కొన్ని ప్రశ్నగా నాకు కనబడతాయి నా జీవితంలో కూడా. కొంతమంది వచ్చి నన్ను అడుగుతారు, మరి ఎలా చిన్న ప్రశ్న ఆ యొక్క వ్యక్తిని ఇచ్చి పెళ్లి చేస్తామని చెప్పేసి అనుకున్నాం. ఆ వ్యక్తి ఇప్పుడు చర్చికి రాడు, ఈమె చర్చికి వెళ్తుంది, మరి పేరు పెట్టాము, అన్ని చేసాము, వాళ్ళు ఇంకా దేవుని దగ్గరగా రావడం లేదు, పెళ్లి చేయాలి అద్దని ఎలా చేయమని చెప్పగలుగుతామండి? ఇక్కడ రాయబడి ఉంది ఏంటంటే, అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నందుకు మరి ఈ యొక్క గొప్ప వర్షాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ వర్షం చేత దేవుని కోపాన్ని తీర్చుకున్నాడు. చాలామంది హతులైపోయారు, చాలామంది నష్టం జరిగింది. ఇలా చేయడం ద్వారా దేవుడి కోపాన్ని మనం గురి తెచ్చుకోకూడదు. అనగా దేవుని కోపం రావడానికి కారణమైన వర్షం అని చెప్పి మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఇది గొప్ప వర్షం. ఏజ్రా 10వ అధ్యాయం 9వ వచనం మనం చూస్తున్నాం. అలాగే 6వదిగా మనం చూసినట్టయితే విస్తారమైన వర్షం అని రాయబడి ఉంది. 1 రాజులు 18వ అధ్యాయం 41వ వచనంలో కనబడుతుంది విస్తారమైన వర్షం. ఈ విస్తారమైన వర్షం గురించి మనం చూసినట్టయితే ప్రియమైన మిత్రులారా, విస్తారమైన వర్షం ఎప్పుడు వచ్చింది, ఏ స్థితిలో వచ్చింది, ఎప్పుడు వచ్చింది? అవునండి, దేవునికి విరోధంగా బ్రతుకుతున్న యొక్క వ్యక్తులు యేసు ప్రభు అంటే ఎవరు అని చెప్పుతున్న యొక్క యెజబెల్, మరి అలాగని చూసినట్టయితే ఆ యెజబెల్ రాని వాళ్ళకు తిరుగుబాటు చేస్తున్న యొక్క కాలంలో, ప్రియమైన మిత్రులారా, ఈ భయంకరమైన స్థితిలో, క్రైస్తవులను హింసిస్తున్న యొక్క స్థితిలో, దేవుడే లేడని చెప్పుతున్న యొక్క స్థితిలో, మనుషులతో సవాలు చేయగలిగిన ఒక వ్యక్తి ఏలియా, రాజుతో సవాలు చేయగలిగిన ఒక వ్యక్తి ఏలియా. ఆ ఏలియా గారు మరి ఇక్కడ ఏం చేస్తున్నారు తెలుసా? సవాలు చేశాడు. ఇదిగో మారు మనసు పొందకుంటే, ఇకనైనా మీరు మారు మనసు పొందకుంటే మరి ఒక మనసైనను ఒక చిన్న వాటర్ చుక్క కూడా భూమిని పడదు, కరువు వస్తుందని చెప్పేసి అన్నాడు. ఆ కరువును తొలగించడానికి మళ్ళీ ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. కరువును తొలగించడానికి మళ్ళీ ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఒకసారి చేశాడు, 2 సార్లు చేశాడు, 3వ సారి చేశాడు. ఇలా చేస్తున్నప్పుడు గొప్ప వర్షం, ఇక్కడ విస్తారమైన వర్షం వచ్చినట్లుగా కనబడుతుంటుంది. ఆ విస్తారమైన వర్షం అనేది ఒక ఆశీర్వాదం తెచ్చే వర్షం, అభివృద్ధినిచ్చే ఒక వర్షం, ఒక పేదవాడు ఉన్నత స్థాయికి మార్చబడే వర్షం, వెనుకబడిన యొక్క తరగతి వాడు ఉన్నత స్థాయికి రాగలిగిన వర్షం, అది ఉన్నతమైన దేవుని యొక్క వాక్య వర్షం. ప్రియమైన మిత్రులారా, ఈ విస్తారమైన వర్షం కుమరించబడబోతుంది. యేసు ప్రభు రాక దినాలకు ముందు ఈ రోజులలో దేవుని యొక్క సత్యమైన వాక్యమైన వర్షాన్ని, అనగా యేసు ప్రభు వచ్చే సమయంలో సత్యమైన యొక్క ప్రకటన గ్రంథం అనే వర్షం కుమ్మరించబడబోతుంది. దేవుని వాక్యమైన వర్షం కుమ్మరించబడబోతుంది. ఈ నశించిపోతున్న యొక్క వ్యక్తులను, ఈ యొక్క రక్షణ లేని యొక్క వ్యక్తులను, దేవునికి విరోధంగా బ్రతుకుతున్న యొక్క వ్యక్తులను ఆయన వర్షంతో తడపబోతున్నాడు. ఆ వర్షము ఏ వ్యక్తి అయితే పొందుకుంటాడో ఆ వ్యక్తి ధన్యుడు. ఇక్కడ చూసినట్లయితే కరువు కాలంలో ఆయన ప్రార్థించగా మరి విస్తారమైన వర్షం వచ్చినట్లుగా మనకు కనబడుతుంది. ఏమి కొద్దుబాగా చేసే దేవుడు కాదు. దేవుడు సమృద్ధిని సహకారంగా అందించే దేవుడు మనకు. ఆ దేవుడు మరి తప్పకుండా నీకు ఈ విస్తారమైన ఆశీర్వాదం వర్షాలు దేవుడు ఇవ్వబోతున్నాడు. ప్రియమైన మిత్రులారా, దేవుని నమ్మకంగా ఉండి
ఆయన వర్షాల కొరకు మనం ఎదురు చూద్దాం. 6 రకాల వర్షాల గురించి మనం తెలుసుకున్నాం. ఇంకా ఉన్నాయి, కానీ మెయిన్గా మనకు ఈ 6 వర్షాలు కనబడుతున్నాయి. ఈ వర్షాలను మనం మనసులో పెట్టుకొని మనం ఏ స్థాయిలో, ఏ స్థితిలో ఉన్నాం, దేవునికి ఎలాగున్నాం, ఏ వర్షాన్ని మనం పొందుకోవాల్సిన వారంగా ఉన్నాం, మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. ఇటు మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.